హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్. మనం ఇక్కడ చూస్తున్నాము 20 ఎకరాల ల్యాండ్. ఇది చుట్టూ పొలం పక్కన ఉన్నది. ఆ పొలం కాదు, పొలం పక్కన ఉన్న ఇది ఓపెన్ ల్యాండ్, కొంచెం చెట్లతో కూడుకొని ఉన్న ల్యాండ్. ఇది సేల్కి ఉంది. ఆల్ టోటల్ 20 ఎకర్స్ ల్యాండ్. ఇది పర్ ఎకరా 16 lakhs కోట్ చేస్తున్నారు. సో అక్కడి వరకు ఈ ఎడ్జ్ అయితే అక్కడి వరకు వస్తుంది. ఇక్కడ నుంచి ఇందులో మొత్తం ఆల్ టోటల్ 60 acres దాకా ఉంటుంది. బట్ వీళ్ళ పార్ట్ వచ్చేసి 20 acres ల్యాండ్. ఇది అమ్మేవాళ్ళది. సో ఇది కొంచెం ఇక్కడ వరకు దారి ఉంటుంది. ఒకసారి దారి కూడా చూద్దాము. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే దారి ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు కాలువ ఉంటుంది. కాలువ పక్కన దారి ఉంటుంది. ఇది సో అక్కడ విలేజ్ మనకు కనిపిస్తున్నది. అక్కడ విలేజ్ నుంచి ఇక్కడ వరకు జస్ట్ 1.5 kilometers 2 kilometers ఉంటుంది అంతే. సో మనకి జనగాం నుంచి ఇక్కడి వరకు అయితే 11 kilometers వస్తుంది. సో గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడి వరకు 70 kilometers అరౌండ్ వస్తుంది. వరంగల్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు 60 kilometers అరౌండ్ అలా వస్తుంది. సో జనగాం నుంచి ఇక్కడ వరకు 11. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎక్కడైనా సిటీ నుంచి వేరే జిల్లాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అని చెప్పేసి గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేస్తే మీకు డిస్టెన్స్ ఎంత అని తెలుస్తుంది. సో వన్ మోర్ థింగ్ గైస్, ఎవరైనా ల్యాండ్ కొనే ముందు అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. ఏంటి పహానీలో అంత కరెక్ట్ ఉందా లేదా. మనకి సెత్వార్ మనకి 1956 అయితే సెత్వార్ ఉంటుంది. అడంగల్ పహానీ అయితే మనకు తర్వాత ఉంటుంది. పహానీలో రికార్డులో అంత క్లారిటీగా ఉందా లేదా ఒకటి. 1B కూడా చూసుకోండి. పహానీ చెక్ చేసుకోండి. ఈసీ కూడా చెక్ చేసుకోండి. మనకు అంత క్లారిటీగా ఉంటేనే అడ్వాన్స్ ఇవ్వండి. దిస్ ఈజ్ మై సజెషన్. ఈ ల్యాండే కాదు, ఏ ల్యాండ్కి వెళ్ళినప్పటికీ ఇదైతే పక్కా చూసుకున్న తర్వాతనే అంతా ఓకే ఉంటేనే, ఇలాంటి ఇష్యూస్ లేవంటేనే మీరు అడ్వాన్స్కి వెళ్ళండి. సో ఇది మనం చూస్తున్నాము. అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే రోడ్ యాక్సెస్ అయితే బాగానే ఉంది. కాలువ పక్క పంటి కంపల్సరీ ఇది నెక్స్ట్ రోడ్. ఇది సో వాటర్ సోర్స్ అయితే గ్రౌండ్ లెవెల్ బాగానే ఉన్నాయి. వాటర్ అయితే ఇలాంటి ప్రాబ్లం లేదు వాటర్కి. అది విలేజ్ మనకు కనిపిస్తున్నది. ఇంకా నుంచి ఇక్కడ వరకు అయితే మంచి టైటిల్ అయితే క్లియర్. టైటిల్లో ఎలాంటి అయితే ప్రాబ్లం లేదని చెప్పారు. మేము అక్కడ 3-4 members అడిగితే సో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ల్యాండ్ ఇది. సో ఇది కోట్ చేస్తున్న అయితే 16 lakhs కోట్ చేస్తున్నారు. ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయండి. వాట్సాప్ చేసిన ప్రాబ్లం లేదు. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే. ఇది ల్యాండ్. వన్ మోర్ థింగ్ గైస్, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు అంత అర్థమవుతుంది, చెప్పేది క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ప్రాపర్టీస్ రిలేటెడ్ లైక్ విల్లాలు కానీ, హౌజెస్ కానీ, లేదంటే ల్యాండ్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇలాంటి ప్లాట్స్ కానీ ఏమైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా మాకైతే ఈ నెంబర్ డిస్క్రిప్షన్లో డిస్ప్లే ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో సర్వీస్ అయితే డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాము. సో ఇదంటే చుట్టుపక్కల ఉన్న ఏరియా. జనగం సరౌండింగ్స్లో అయితే మనకి కొంచెం వాటర్ సోర్స్ ఎక్కువనే ఉంటుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదంటే మీరు బిజినెస్ ఓరియంటెడ్ ఎట్లానో మీ ప్లాన్ ప్రకారం అయితే చూసుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం డెవలప్ చేసుకోవాలి. ఇందులో అయితే చెట్లు కొంత రాళ్ళలాగా ఉంటుంది. అంత పెద్ద ఖర్చు ఏమి ఉండదు, మరీ హైట్ ఏమి ఉండలేదు. కొంచెము ఖర్చు పెడితే అంటే పర్ ఎకరా 1 lakh అలా పెట్టుకుంటే క్లియర్ అయిపోతుంది. అంతా రెడ్ సాయిల్ ఇక్కడ ఉంది. సో మనం చూస్తున్నాము ఇదే బౌండరీస్. ఈ బౌండరీస్ను మొత్తం టోటల్గా అయితే ఒక 20 acres అయితే మనకి ఇందులో నుంచి ఇస్తారు. సో ఇక్కడ వరకు అయితే రోడ్ యాక్సెస్ కూడా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ వరకు కార్ వెళ్ళింది, ప్రాబ్లం అయితే ఎక్కడ రాలేదు. సో ఇది కొంచెము ఆడ కుంటుంది. కుంటలో ఉండి ఏదైనా FTL ఇట్లా ఏమైనా అనుకోవడం అవసరం లేదు, ఎందుకంటే ఇది కొంచెము దానికి దూరంలోనే ఉంది. This is what I want to share with you guys. This is one property. If anybody interested, give a call to us. Thank you for watching. Thank you for your support. And okay, we'll meet in the next video. Until then, bye bye.